మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం డిమాన్ స్లేయర్ కిమెట్సు యోయోబా ఇన్ఫినిటీ క్యాస్ట్ 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక డిమాన్ స్లేయర్ కిమెట్సు యోయోబా ఇన్ఫినిటీ క్యాస్ట్ 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి హరుట్సో సుజుకి. సో మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 35 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 155 minutes అయితే ఉంది. సో ఇదైతే జపానీస్ ఆడియోలో మల్టిపుల్ డబ్బుల్ వర్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ అండ్ తెలుగులో అయితే ఉంది. సో ఇదైతే క్రంచీ రోల్ యాప్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే హషీరా ట్రైనింగ్ ఆర్క్ తర్వాత ముజాన్ కిబుట్సి డిమాన్ స్లేయర్ కాప్స్ని మిస్టీరియస్ ఇన్ఫినిటీ క్యాస్ట్లో ట్రాప్ చేస్తాడు. అక్కడ టాంజీరో, హషీరా మరియు అప్పర్ ర్యాంక్ డిమాన్స్ మధ్య లైఫ్ అండ్ డెత్ బ్యాటిల్ స్టార్ట్ అవుతాయి. ఈ మూవీ కంప్లీట్ ఎండింగ్ కాదు, ఫైనల్ వారికి పవర్ఫుల్ బిగినింగ్. సో మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. నాకు కాబట్టి అలా అనిపిస్తుంది. మిగతా వాళ్ళకైతే మాత్రం యానిమే ఫ్యాన్స్కి అయితే మాత్రం ఎస్పెషల్లీ డిమాన్ స్లేయర్ సిరీస్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రం ఇది మస్ట్ వాచ్ మూవీ. సో వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది గైస్ ఈ మూవీ మాత్రం. కానీ ఫస్ట్ టైం వ్యూవర్స్కి స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది ఫైనల్ ట్రయాలజీలో ఫస్ట్ పార్ట్. ఈ మూవీ జపానీస్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో సో ఓపెనింగ్ డేనే అయితే కలెక్షన్స్ అయితే బాగా క్రియేట్ చేసింది గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే యూఫోర్డేబుల్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. సో విజువల్స్ అయితే బ్రెత్ టేకింగ్ అయితే ఉన్నాయి. సో యాక్షన్ సీక్వెన్సెస్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. సో ఎమోషనల్ మూమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. సో ఇన్ఫినిటీ క్యాస్టిల్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగ్ అయితే ఉంది గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్ చూడకపోతే స్టోరీ అర్థం అవ్వడం చాలా కష్టం. సో రన్ టైం కొంచెం లెంతీగా అనిపించవచ్చు. ఫస్ట్ పార్ట్ కాబట్టి కొంచెం కంక్లూజన్ ఉండదు. సో క్లైమాక్స్ క్లిఫ్ చేంజర్ ఫీల్ ఇస్తుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో డెఫినెట్లీ వాచబుల్ గైస్. యానిమల్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. థియేటర్ లెవెల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మెయిన్ యానిమల్ లవర్స్కి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. సో మెయిన్ మీరు అర్థం కాకుండా స్టోరీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యావరేజ్ అనిపించవచ్చు. సో ఒకవేళ మీకైతే కనెక్ట్ అయితే మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో ఇదైతే డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్ట్ ఎక్స్పెక్టేషన్స్ని ఆల్మోస్ట్ మీట్ చేసిన బ్లాక్ బస్టర్ యానిమే ఫిలిం. స్టోరీ కంప్లీట్గా కాకపోయినా కానీ విజువల్స్, యాక్షన్, ఎమోషన్స్, సౌండ్ ట్రాక్ అన్నీ కలిపి అన్ఫర్గెటబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫస్ట్ టైం వ్యూవర్స్ కంటే ఎగ్జిస్టింగ్ డిమాన్ స్లేయర్ ఫ్యాన్స్కి ఇది మస్ట్ వాచ్ మూవీ. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.